మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత సంపత్ ఉన్నారు. చెప్పండి సంపత్, మొదటి నుంచి కూడా మీరు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం అనేది పనికిరాని ప్రాజెక్ట్ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థులపైకి లాఠీని పట్టుకొచ్చినటువంటి తూటాలతో వచ్చినటువంటి రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చిలక ఇక్కడిదే కానీ పలుకు మాత్రం ఆంధ్ర పలుకులాగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి ఆనాడు ఉద్యమంలో కావచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఆయనకు అవకాశం ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కూడా అదే మరి అక్కస్ను ఈరోజు తెలంగాణ ప్రాంతంపైకి వెదజల్లుతున్నటువంటి తరుణం. ఎందుకంటే మొన్న భారీ వర్షాల కారణంగా ఎగువన ఉన్నటువంటి వరద నీరు ఎక్కడైతే మన మేడిగడ్డ ఉందో, మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు 93-97 మీటర్ల ఎత్తులో మరి వాటర్ సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అక్కడ మేడిగడ్డతో అవసరం లేకుండా కేవలం కన్నెపల్లి పంప్ హౌస్లో ఉన్నటువంటి 17 మోటార్లు ఒక్కొక్కటి 40 మెగావాట్లతో ఉన్నటువంటి 17 బాహుబలి మోటార్లు ఆన్ చేస్తే ఈరోజు 6 టీఎంసీలు 70,000 క్యూసెక్ల నీరు ఏదైతే ఉందో 6 టీఎంసీలు అంటే అందులో కేవలం 2 టీఎంసీలు ఈరోజు అక్కడ మోటార్లు ఆన్ చేసి తెలంగాణ ప్రాంతానికి, గోదావరి ప్రాంతానికి మరి ఎత్తిపోతలను ప్రారంభిస్తే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా రైతులందరూ కూడా సస్యశ్యామలంగా మరి ఈరోజు పంటలు పండించుకున్నటువంటి సందర్భంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు కావాల్సుకొని కక్ష కట్టుకొని కేసీఆర్ గారి పైన అక్కస్తో కేవలం మరి వరదతో బురద రాజకీయం చేస్తున్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ మేడిగడ్డను సాక్గా చూపించి విచారణ పేరుతో ఇప్పటికి 2.5 ఏళ్ళు గడుస్తున్నా కానీ దాన్ని పట్టించుకోకుండా అసలు దాంతో సంబంధం లేని ఇక్కడ 6 టీఎంసీల నీరు లభ్యమైతే కూడా కేవలం మోటార్లు ఆన్ చేయలేకుండా ఆయన యొక్క గురువైనటువంటి చంద్రబాబు మెప్పు పొందడానికి అక్కడ పట్టిసీమ దగ్గర ఈ యొక్క వరద నీరు ఏదైతే ఉందో ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర స్టాప్ చేస్తే ఆ నీరంతా ఇక్కడ ఆగేది. కానీ ఈయన పక్క ప్లాన్తోని ఆంధ్రకు నీరు పోవాలి కాబట్టి తన గురువు యొక్క మాటను నెగ్గించుకోవాలి కాబట్టి ఇక్కడ ఆఫ్ చేయకుండా, మోటార్లు ఆన్ చేయకుండా, నీటిని స్టోరేజ్ చేయకుండా మరి ఆంధ్రకు తరలించినటువంటి సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి భారీ కుట్ర. ఇక్కడ ఇది జరగనే లేదు. అక్కడ నిమ్మల రామానాయుడు మరి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అక్కడ ప్రత్యేక పూజలు చేసి పట్టిసీమకు రోజు 2 టీఎంసీల నీరును ఈరోజు మొన్నటి నుండి ప్రారంభించడం జరిగిందంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంపైకి, తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు నీరు ఇవ్వాలన్నటువంటి ఇష్టం లేదు, ప్రేమ లేదు, సోయి లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అని స్పష్టంగా. బాల్కసుమన్ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ ఆయన జైలుకు పంపించారు. నిన్న రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కోసి ఆ రక్తాన్ని పొలాలకు వేస్తే పొలాలు వండుతాయంటూ కూడా కామెంట్ చేశారు. ఎందుకు ఇక్కడ బాల్కసుమన్ కావచ్చు, రేవంత్ రెడ్డికి భేదాలు చూపుతున్నారు అనుకోవచ్చు. ఇద్దరు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కదా. సూటిగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఆయన స్పష్టంగా బహిరంగంగా నేను హిట్లర్ అభిమాని అని చెప్పడం జరిగింది. హిట్లర్ అభిమాని అంటే ఎట్లుంటాడు? ఒక మారణ హోమం క్రియేట్ చేసినటువంటి, మారణ హోమం సృష్టించినటువంటి ఒక దరిద్రమైనటువంటి నాయకుడు హిట్లర్. మరి అలాంటి హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు నయవంచన చేస్తూ అన్ని రకాలుగా ఆయనను ప్రశ్నించిన వారిపైన అక్రమంగా కేసులు పెడుతూ అన్యాయంగా జైలుకు పంపిస్తూ మొన్నటికి మొన్న మా ప్రభుత్వ విప్ మాజీ శాసనసభ్యులు మా ఉద్యమ కిరీటం మరి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వచ్చినటువంటి నాయకుడు, ఒక బహుజన బిడ్డ, దళిత వర్గాల చెందినటువంటి నాయకుడు కాబట్టి ఆనాడు బాలకృష్ణన్న గారు మరి అద్భుతమైనటువంటి ప్రజా తీర్పుతో 14 సీట్లు గెలిస్తే క్యాతనపల్లిలో అక్కడ ఉన్నటువంటి మంత్రి గడ్డం వివేక్ గారు ఆయన తన డబ్బులతో అక్కడ ఎలాగైనా సీటు కైవసం చేసుకోవాలి చైర్పర్సన్ అని మరి కక్ష కట్టుకొని ఆ రోజు బాలకృష్ణన్న గారిని మరి నిర్దాక్షిణంగా జైలుకు పంపించినటువంటి తరుణం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు. తప్పకుండా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే మిలిటెంట్ ఉద్యమాలు చేసినామో ఆ స్ఫూర్తితో ముందుకు పోవాలని మా ప్రియతమ నేత బాలకృష్ణన్న గారు మాట్లాడితే అక్కస్తో ఆయన ఒక దళితుడు అన్నటువంటి నెపంతో ఈ రేవంత్ రెడ్డి అగ్రవర్ణాల అహంకారంతో ఈరోజు బాలకృష్ణన్న గారిని జైలుకు పంపించడం జరిగింది. మరి నిన్నటికి నిన్న నువ్వు ఏదైతే మొన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇంజనీర్లు మాట్లాడితే వాళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, వాళ్ళను పొగిడినావు కదా. మరి నిన్న వాళ్ళు నిజమైనటువంటి జవాబును బయట పెడితే నీ పైన వ్యతిరేకత మాట్లాడినందుకు, వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు మరి ఈరోజు వాళ్ళని జైల్లో పెట్టాలంటున్నావు. అంటే నీకు అనుకూలంగా మాట్లాడితే ఒక రకంగా, నీకు అనుకూలంగా మాట్లాడకపోతే జైల్లో పెట్టుడా? ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా నీ పార్టీకి రెఫరెండం? ఇదేనా నీ ప్రభుత్వం యొక్క మార్పు అని నేను అడుగుతున్నా. తప్పకుండా నువ్వు తెలంగాణ ప్రజలను నయవంచన చేసినావు, వంచినావు, మోసం చేసినావు. ఈరోజు కేవలం కేసీఆర్ గారు మరి కరువు కాలంలో కూడా, కష్టకాలంలో కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజలకు సజీవ జలధారగా ఉండేటువంటి ఒక కరువు కష్టకాలంలో కూడా కామధేనువుగా ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు స్థాయిలో
రికార్డ్ టైంలో అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా దాని మ్యాన్ మేడ్ ఆఫ్ వండర్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే కేవలం ఒక 2 పిల్లర్లు కుంగితే మరి దాన్ని కావాల్సుకొని నువ్వు కేసీఆర్ గారి పైన బురద జల్లుతూ మరి ఇక్కడ నీళ్ళు ఇస్తే రైతులకు నీళ్ళు అందిస్తే మరి రైతుల ముఖంలో సంతోషం కనబడుతుంది. ఆ సంతోషం అంతా కూడా కేవలం కేసీఆర్ వల్లనే అని కేసీఆర్ క్రెడిట్ పోతుందని నువ్వు వక్కస్తూ ఈరోజు మన కేటీఆర్ అన్నగారు మరి కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు నువ్వు పంప్ హౌస్ మోటార్లు ఎలా ఆన్ చేయవో చూస్తామని ఆ రోజు సందర్శనకు రాగానే మరి ఈరోజు నువ్వు హరీష్ రావు గారి పైన కేటీఆర్ గారి పైన మరి ఇష్టం ఉన్నటువంటి ఇలాంటి పదజాలంతో ఒక బజారు భాషతో మాట్లాడుతూ నువ్వు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ రక్తంతో మరి ఈ యొక్క పంట చేలను తడిపితే తప్పకుండా పంటలు పండుతాయని మాట్లాడిన పుష్కరాల సమయంలో ప్రోటోకాల్ పాటించలేదని అక్కడ ఉన్నటువంటి ఎంపీ వంశీకృష్ణ నానా హంగామా చేశాడు, రచ్చరచ్చ కూడా చేసినటువంటి సందర్భం. కానీ అదే ప్రాణహిత నీళ్ళన్ని కూడా వృధాగా పోతావు, సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. దీని మీద ఎందుకు ఇటు మంత్రి వివేక్ కావచ్చు, ఎంపీ వంశీకృష్ణ కావచ్చు, ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? ఎందుకు రేవంత్ రెడ్డికి చెప్పట్లేదు ఈ అంశం మీద? మా మంత్రి గారికి ఏంది, ఆయనకు పదవి కావాలి, పదవులు అనుభవించడం కావాలి, మా ఎంపీ గారికి కూడా కావచ్చు. ఇప్పుడు మా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి గారు ఆనాడు మా బాలకృష్ణన్న గారి పైన అనవసరమైనటువంటి కామెంట్లు చేస్తూ పిచ్చిగా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలను మరి డైవర్ట్ చేసి 45,000 ఉద్యోగాలు ఇస్తా అని ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా, ఇప్పటి వరకు తన ఒక్క కంపెనీని కూడా చెన్నూరులో పెట్టకుండా మరి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి పదవులు అనుభవిస్తుండే తప్ప ఎక్కడేసినటువంటి గొంగడు అక్కడే ఉంది. వాళ్ళకి కావాల్సింది ప్రజలు కాదు, ప్రజల ఇబ్బందులు కాదు, కేవలం వాళ్ళకు పదవులు, కమిషన్లు, కకృతులు తప్ప వాళ్ళకి కావాల్సింది ప్రజలు కాదు. కాబట్టి నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి అక్కస్తో ఒక అహంకారమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక బేసిక్ లేని బేసిన్ తెలివని గోదావరి బేసిన్ తెలివని యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మరి రైతులకు నీళ్ళు ఇవ్వండి, ఇవ్వకపోతే తప్పకుండా మేము ఆ గేట్లను బద్దలు కొట్టుకొనైనా 60,000 మంది రైతులతోని ఈ యొక్క కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తామనగానే ఈరోజు మరి ఇష్టమున్న మాటలు మాట్లాడుతూ మీ యొక్క రక్తం ఇవ్వండి, మీ రక్తంతో పొలాలపై చల్లితే పంటలు పండుతాయి అన్నావు. బరాబర్ నువ్వు అన్న మాట ప్రకారం, నీ మాట ప్రకారం మేము ఈరోజు తెలంగాణ భవన్కు మా బీఆర్ఎస్ సైనికులందరూ కూడా వచ్చి రక్తదాన శిబిరం పెట్టి మా యొక్క రక్త తర్పణం చేస్తాం. తప్పకుండా నువ్వు నీ మాట ప్రకారం మా రక్త తర్పణం చేస్తాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో ప్రాణాలను ఎంతో రక్త తర్పణం చేసినటువంటి బీఆర్ఎస్ సైనికులుగా ఈరోజు కూడా రైతుల కళ్ళలో సంతోషం చూడడానికి, రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వడానికి నువ్వు మాట్లాడినటువంటి మాట ప్రకారం మేము కట్టుబడి ఉంటామని ఈరోజు వేలాది మంది మా బీఆర్ఎస్ సైనికులు రక్త తర్పణం చేయడానికి వస్తే ఈరోజు వందలాది పోలీస్ ప్రహారం పెట్టి మరి ఈరోజు నీకు అప్పచెప్తామని నువ్వు ఏదైతే రక్త పిశాచిలాగా ప్రవర్తిస్తున్నావో ఆ రక్తాన్ని మీకు అప్పచెప్తామని వస్తే మరి ఈరోజు రానివ్వకుండా అడ్డుపడుతూ అనుక్షణం మరి ఒక ఎమర్జెన్సీ లాగా, ఒక నియంతలాగా పాలిస్తూ ఈరోజు నువ్వు తెలంగాణ ప్రజలను, తెలంగాణ విద్యార్థులను నువ్వు అనగదొక్కుతూ ఈ రకంగా మరి ఇష్టమున్న రీతిగా మాట్లాడుతున్నావు. తప్పకుండా ఈ యొక్క రక్తం సరిపోకపోతే, ఈ వేలాది మంది రక్తం సరిపోకపోతే 68 లక్షల మంది సైనికులుగా ఉన్నాం, బీఆర్ఎస్ సైనికులం, మేమందరం కూడా రక్తం ఇస్తాం. కానీ బిడ్డ రేవంత్ రెడ్డి తప్పకుండా నువ్వు రైతులకు నీరు అందించే ఉంటే, నీకు నీ యొక్క మాట మీద, నీ యొక్క పాలన మీద నీకు చిత్తశుద్ధి ఉంటే మేము ఈ రక్తం సరిపోకపోతే 68 లక్షల మంది మా బీఆర్ఎస్ సైన్యుల మంద మేము రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ప్రేమ ఉంటే, నీకు నిజంగా నీ పాలన మీద నీకు నమ్మకం ఉంటే రైతులకు వెంటనే నువ్వు నీళ్ళు ఇవ్వాలి. నీ యొక్క గురువు మెప్పు కాదు, ఇక్కడ కావాల్సింది నీకు అధికారం ఇచ్చినటువంటి ప్రజలను కాపాడమని కోరుతున్నాం. ప్రజల యొక్క కన్నీళ్ళను తుడవకపోతే తప్పకుండా మరి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం తన యొక్క ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మరి ఏదైతే చావునట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండో ఆయన అవసరమైతే తాను తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ రైతాంగానికి మాత్రం అన్యాయం చేస్తానంటే, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తానంటే మాత్రం తప్పకుండా ఉగ్ర రూపం దాల్చి ఉగ్ర నరసింహంలాగా నీ యొక్క ప్రభుత్వంపై, నీ పైన మేము పోరాటం తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ.